హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్కే ప్రెజెన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ముందుగా చూసేయచ్చు. తమ్నేల్లో చెప్పినట్టుగా ఇది మా ఫస్ట్ లాంగ్ డ్రైవ్, అది కూడా బైక్ లో. ఎందుకనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం. బైక్ పైన జర్నీ అనేసి ఎంత లగేజ్ తగ్గించుకుందాం అనుకున్నా కిడ్స్ తో ఉంటే లగేజ్ ఇంకెక్కువనే అవుతుంది. క్లాత్స్, వాటర్ బాటిల్స్, స్నాక్స్, ఫుడ్ అలా ఎక్కువనే అయిపోయింది లగేజ్. లాంగ్ డ్రైవ్ అన్నాను కదా, ఎందుకు లాంగ్ డ్రైవ్ చేయాల్సి వచ్చింది అంటే రీసెంట్గా నేను హౌస్ షిఫ్ట్ అయిన వీడియో పెట్టాను కదా, ఆ తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత బైక్ తీసుకెళ్ళడం కుదరలేదు. హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఆ వెహికల్లో మా హస్బెండ్ వెళ్ళారు, నేను బస్సులో వెళ్ళాను. ఇద్దరం వెళ్ళి అవి సదిరేసాము. ఆ టైంలో ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. మా బాబుని అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచేసి వెళ్ళాము. ఇంకా వన్ డే వెళ్ళి బైక్ అవసరం ఉంటుంది కంపల్సరీ, బైక్ కూడా కావాలి. అండ్ మా బాబుని కూడా స్కూల్లో జాయిన్ చేయాలి కదా, మా బాబుని కూడా తీసుకుని వెళ్తున్నాం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి 200 కిలోమీటర్స్. ఈ 200 కిలోమీటర్స్ బైక్ పైన జర్నీ చేయడం చాలా కష్టం. అండ్ అది ఫస్ట్ టైం చేయడం ఇంకా కష్టం కదా, వద్దు అనేసి మా బాబుని నేను ట్రైన్లో తీసుకెళ్దాం అనుకున్నాను. అండ్ మా హస్బెండ్ బైక్లో వస్తారనుకున్నా. మా హస్బెండ్ లాస్ట్లో అడిగారు, వస్తారా నాతో పాటు బైక్లో అనేసి అడిగారు. మా బాబు ఓకే అన్నాడు. బట్ నాకే కొంచెం డౌట్ ఉంది, అంతసేపు బైక్ పైన కూర్చుంటే పెయిన్ వస్తుందేమో అనేసి. ఈ జర్నీలో అక్కడక్కడ ఆగుతూ వెళ్దాం, అంత ప్రాబ్లం ఏం కాదన్నారు. ఓకే అనేసి స్టార్ట్ అయ్యాము. జర్నీ స్టార్ట్ చేశాక ఒక ప్లేస్లో ఆగాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు లైట్గా స్నాక్స్ తిన్నాం. అమ్మ పల్లి పట్టీలు, రవ్వ లడ్డూలు, అటుకులు స్నాక్స్గా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఆగడం సెకండ్ టైం. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూసారా లగేజ్ ఎక్కువ అవుతుందనేసి అమ్మ బ్రేక్ఫాస్ట్గా పూరి పెట్టారు అండ్ టమాటా చట్నీ కూడా ప్యాక్ చేశారు. లగేజ్ ఎక్కువ అవుతుందనేసి పూరిని బాక్స్లో కాకుండా కవర్లో ప్యాక్ చేయమని చెప్పాను. అండ్ ప్లేట్స్ కూడా వద్దు అనేసి ఇలా పేపర్లో తింటున్నాం. మా బాబుకి చక్కగా పూరిని ఇలా ఫోల్డ్ చేసి ఇస్తే తినేశాడు. బ్రేక్ఫాస్ట్ చేశాక ఆ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉందనేసి కాసేపు అక్కడే ఉన్నాము. మా చిన్న మంచిగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశాడు. ఆ తర్వాత మా హస్బెండ్ కి ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, కంపల్సరీ అప్పుడు మాట్లాడాలి. సో తన కాల్ ఫినిష్ చేసే అంతసేపు మేమిద్దరం ఆడుకున్నాం, చిన్ను నేను. ఇదంతా మా చిన్ను అండ్ మా హస్బెండ్ కాల్ రాకముందు మంచిగా ఇలా వాకింగ్ చేసుకుంటూ ఆ మట్టిలో ఆడుకున్నారు కాసేపు. ఇక్కడంతా ఫార్మింగ్ చేయడానికి రెడీగా పెట్టేసుకున్నారు. ఇక్కడ వరి కాకుండా ఏవైనా చేలు వేస్తారనుకుంటా. అప్పుడే రైనీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకే మంచిగా ఫార్మింగ్ చేయడానికి రెడీగా పెట్టేసుకున్నారు. ఇక్కడ క్లైమేట్ చూస్తే ఈవినింగ్ అవుతున్నట్టుగా ఉంది, బట్ అది మార్నింగ్ టైంలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, అది 10 అవుతుంది అంతే. ఈ జర్నీలో ఇంకో భయం కూడా ఉంది, మనం వెళ్ళేది రైనీ సీజన్ లో తడిసిపోతామేమో అన్న భయం కూడా అనిపించింది. ఈ క్లైమేట్ కి నాకు షోర్ గా వర్షం వస్తుంది అనుకున్నాను, కానీ లైట్ గా వచ్చిపోయింది. ఇంకా అంతే, అప్పుడే వచ్చిపోయింది, తర్వాత రాలేదు. ఇంకా థ్యాంక్ గాడ్ అనుకున్నాం. నెక్స్ట్ అనుకోకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా జరిగింది. స్వర్ణగిరి వెళ్ళాము స్వర్ణగిరి కూడా స్వామివారిని దర్శించుకుందాం అనేసి చెప్పారు. అస్సలు అనుకోలేదు స్వామివారిని ఈరోజు ఇలా దర్శించుకుంటాననేసి. ఇక్కడ కనిపిస్తుందా మీ అందరికీ స్వర్ణగిరి? రోడ్ పై నుంచి వ్యూ అలా ఉంటుంది. రోడ్ పై నుంచి 1.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్. ఇక్కడికి చాలా మంది భక్తులు ఓన్ వెహికల్స్ లో వస్తుంటారు, ఇంకా బస్ లో కూడా వస్తుంటారు. బస్ లో వచ్చిన వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి ఆటోలో వస్తుంటారు. ఇక్కడికి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. కొంతమంది అయితే నడుస్తూ కూడా వస్తుంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ లో రామాంజం వారి విగ్రహం ఉంటుంది. చాలా మంది భక్తులు ఓన్ వెహికల్స్ లో వస్తుంటారని చెప్పాను కదా. ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ అండ్ బైక్ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. టెంపుల్ లో ఎంటర్ అవ్వగానే మా చిన్ను పెద్ద భక్తుడైపోయాడు. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకర్స్ లో నిర్మించారు. మల్లేపల్లి రామారావు గారి ఫ్యామిలీ నిర్మించారంట ఈ టెంపుల్ ని. అండ్ ఇది కట్టడానికి కూడా 7 years టైం పట్టిందంట. మనం టెంపుల్ లోకి ఈ ద్వారం నుండి వెళ్ళాలి. ఈ ద్వారం ని వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. ఈ ద్వారానికి ముందు స్వామివారి పాదాలు ఉంటాయి. అందరూ స్వామివారి పాదాలను దర్శించుకొని టెంపుల్ లోకి ఎంటర్ అవుతుంటారు. నెక్స్ట్ ఈ ద్వారానికి 2 sides ద్వారపాలకుల విగ్రహాలు ఉంటాయి అండ్ ద్వారం పైన కూడా కొన్ని విగ్రహాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ ద్వారంలోకి ఎంటర్ అవ్వగానే స్టెప్స్ ఉంటాయి, 108 స్టెప్స్ ఉంటాయి. ఈ 108 స్టెప్స్ ఉన్న మండపాలని దశావతార మండపాలు అంటారు. మొత్తం 10 మండపాలు ఉంటాయి. ఈ 10 మండపాలలో స్వామివారి 10 అవతారాలను మనం దర్శించుకోవచ్చు. మనం స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు స్వామివారి దశావతారాలు పాలరాతితో మలిచి ఉంటాయి, అవి కనిపిస్తుంటాయి. స్వామివారి దశావతారాలను దర్శించుకొని ఈస్ట్ గోపురం నుండి టెంపుల్ లోకి ఎంటర్ అవుతాము. గర్భాలయం ఎదురుగా విజయస్తంభం ఉంటుంది. ద్వారం పక్కనే వినాయకుడి మందిరం కూడా ఉంటుంది. టెంపుల్ పక్కనే జయ హనుమాన్ మండపం కూడా ఉంటుంది. నెక్స్ట్ జయగంట మండపం, అలాగే చివర్లో కోనేరు కూడా ఉంటుంది. మేము ఈ టెంపుల్కి వెళ్ళి ఒకటి మిస్ చేసామని చాలా ఫీల్ అయ్యాము. అక్కడ వరకు వెళ్ళి కోనేరు చూడడం మిస్ చేసాం. స్వామివారిని దర్శించుకొని నెక్స్ట్ చూద్దాం అనుకున్నాం, బట్ స్వామివారిని దర్శించుకొని అన్ని చూస్తూ మిస్ చేసాం.
ఇక్కడ కనిపిస్తున్న హనుమాన్ విగ్రహం ఏకశిల పైన మలిచారంట. 7 years టైం పట్టిందంట. అండ్ విగ్రహాలు మలిచిన ప్రతి శిలని తిరుపతి నుండి తీసుకొచ్చారంట. టెంపుల్లో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మాకు లోపల ఈ నామం పెట్టారు. మా చిన్ను స్వామి వారికి ఉన్న నామం లాగా నాకు పెట్టాలి అనేసి అడిగాడు. టెంపుల్లో కనిపించే ఈ జయగంటకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఒకసారి మోగించాక 2 minutes వరకు ఆ వైబ్రేషన్ ఉంటుంది. పట్టుకున్న మనకు ఆ వైబ్రేషన్ ఉంటుంది. ఆ సౌండ్ కూడా 2 minutes వరకు అలానే వినిపిస్తూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు కదా, వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కంపల్సరీ ఇంకొకసారి రావాలి, కానీ ఇలా హడావుడిగా కాకుండా మంచిగా ప్రశాంతంగా రావాలని మాత్రం అనిపించింది. చూస్తున్నారు కదా, సిటీ అవుట్కట్స్ లో డార్క్ అయ్యాక జర్నీ చేయొద్దన్న ఫీలింగ్ తోటి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ వీకెండ్ లో టెంపుల్ కి వెళ్తే చాలా మంది భక్తులు ఉంటారు. దర్శనం కూడా చాలా లేట్ అవుతుంది. మేము వెళ్ళిన రోజు ఎక్కువ మంది భక్తులు లేరు అండ్ దర్శనం కూడా త్వరగా అయిపోయింది. ఈవినింగ్ నుంచి భక్తులు రావడం ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది. వీక్ డేస్ లో కాకుండా వీకెండ్ లో వస్తే మాత్రం చాలా మంది భక్తులు ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న గోమాత అండ్ ఏనుగుని చూసి మా చిన్ను అక్కడే ఉండిపోయింది. చాలా రియలిస్టిక్ గా అనిపించాయి. ఇది వచ్చేసి కళ్యాణ వేదిక, స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. ఈ కళ్యాణ వేదికలో ఒక 1200 members స్వామివారి కళ్యాణాన్ని చూడొచ్చు. గర్భగుడిలోకి మొబైల్ అలో లేదు. కౌంటర్ లో పెట్టేసి రావాలి. 5 rupees అలా ఛార్జ్ చేస్తారు. స్టార్టింగ్ లో అలా చేసేవారంట, బట్ ఇప్పుడు అలో లేదు. మొబైల్ కౌంటర్ లో మొబైల్ డిపాజిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. నెక్స్ట్ మేము ఇక్కడ స్వర్ణగిరి అన్నప్రసాద మండపంకి అయితే వెళ్తున్నాం. ఈ మండపంలో 1200 members ఎట్ ఏ టైమ్ భోజనం చేయొచ్చు. అందరూ కూర్చొని తినేలాగా టేబుల్స్ కూడా ఉంటాయి. ఈ అన్నప్రసాదం అయితే చాలా బాగుంది. ఏమిచ్చారంటే అన్నం, పప్పు, ఒక పచ్చడి అండ్ స్వీట్ కూడా ఇచ్చారు. సాంబార్ కూడా ఉంది అండ్ మజ్జిగ కూడా ఉన్నది. ఉప్పు పచ్చడితో అన్నం తినేసి ఆ తర్వాత సాంబారు అండ్ కొంచెం పెరుగుతో కూడా చక్కగా తినేసాం. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అన్నప్రసాద మండపాన్ని. చాలా దూరం నుండి భక్తులు వస్తుంటారు కదా, ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉంటుంది. అండ్ అన్నప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ప్రసాదం కౌంటర్ లో ప్రసాదం తీసుకున్నాం. టెంపుల్లో ఎంటర్ అయ్యాక లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది అండ్ చెప్పల్ కౌంటర్ కూడా ఉంటాయి. భక్తులు ఫ్రెష్ అవ్వడానికి అవైలబిలిటీగా రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ స్వామివారిని ఊరేగించడానికి రథం ఉంటుంది. ఆ రథం వచ్చేసి 40 feet ఉంటుంది. టెంపుల్లో ఏమైనా తీసుకోవడానికి షాప్స్ అలా ఏం కనిపించలేదు, కానీ దశావతార మండపాల దగ్గర ఇలా స్వామివారి ఫ్రేమ్స్, బుక్స్, విగ్రహాలు అలా ఉన్నాయి. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. స్వామివారి దశావతారాలు నేను షార్ట్ వీడియోగా తీశాను. దశావతార శిల్ప విగ్రహాలను నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫైనల్ గా మా చిన్ను అనుకున్నట్లుగా నామం అయితే పెట్టించాము. అక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. న్యూ రెంట్ హౌస్ అయితే వచ్చేసాం. ఒకసారి హౌస్ అంతా అబ్జర్వ్ చేశాడు, ఎక్కడేం పెట్టామా అనేసి. నెక్స్ట్ తన టాయ్స్ తో ఆడుకుంటున్నాడు. ఇంతటితో మా లాంగ్ డ్రైవ్ వీడియో ఫినిష్ అయింది. ఈ వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.